వరుస కథనానికి తొర్రూరు ఆర్యభట్ట స్కూల్లో అధికారులు స్పందించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ఆర్యభట్ట హైస్కూల్లో చోటు చేసుకున్న సంచలన ఘటనపై విద్యాశాఖ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు కదిలారు. పాఠశాలలో 5వ తరగతి విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తి తువ్వాలతో ఉరివేయడానికి ప్రయత్నించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ అంశంపై బీఆర్కే న్యూస్ వరుస కథనాలను నడిపించింది. దీంతో ఘటనను సీరియస్ గా తీసుకున్న అధికారులు పాఠశాలలో విద్యార్థుల భద్రతపై వెల్లడైన నిజాలను పై అయితే ఉన్నతాధికారులు తక్షణ విచారణకు ఆదేశించారు. అన్నేమో అసలుకి ఆయనకి చదవాలని లేదు. పిల్ల లాస్ట్కి వస్తాడు. స్కూల్లో ఉండే అబ్సెంట్ ఇంటికి పోతారా? వాళ్ళకి ఈజీగా పంపారు కదా, ఫీజులు కట్టి ఇంటికి ఎందుకు తీసుకుపోతారు? ఫైల్ ఎత్తాను కదా మరి, మళ్ళీ ఇన్ టైంలో రాకపోతే పంపించకపోతేనే కదా వీళ్ళంతా ఉపాయాలు. పేరెంట్ వచ్చిన పంపిస్తే ఈ ఉపాయాలు రాకపోలేదు. అయిందానికి అందరికి వస్తాను, వాళ్ళ పేరెంట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. వాళ్ళ పేరెంట్ కూడా ఏమంటారు, వాళ్ళని టీచర్ ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేస్తారంటారు. అంటే ఇట్లా కూర్చుంటా మరి ఉట్టిగానే పెట్టారు. గౌరవ డిఓ గారి ఆదేశాల మేరకు ఆర్యభట్ట స్కూల్లో జరిగినటువంటి సంఘటన పైన విచారణ చేయాల్సిందిగా డిఓ గారి ఆదేశాల మేరకు ఇవాళ పాఠశాలను సందర్శించడం జరిగింది. అయితే బాధితులైనటువంటి 5గురు విద్యార్థులను చెప్తున్నారు. 5గురు విద్యార్థులు నిన్ననే వాళ్ళ తల్లిదండ్రులతో ఇంటికి వెళ్ళినట్టుగా పాఠశాల కరెస్పాండెంట్ గారు మధుకర్ రెడ్డి గారు తెలియజేశారు. కానీ ఆ విద్యార్థులతో పాటు ఆ పాఠశాల హాస్టల్లో నివాసం ఉంటున్నటువంటి పిల్లలతోని మాట్లాడటం జరిగింది. పిల్లలు ఇచ్చినటువంటి సమాచారాన్ని సేకరించడం జరిగింది. నెక్స్ట్ ఈ 5గురు పిల్లలతో కూడాను వాళ్ళ తల్లిదండ్రులతో రేపు మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయిలో నివేదికను డిఓ గారికి విద్యాశాఖకు పంపించడం జరుగుతుందని తెలియజేస్తారు. గౌరవ డిఓ గారి ఆదేశాల మేరకు ఆర్యభట్ట స్కూల్లో జరిగినటువంటి సంఘటన పైన విచారణ చేయాల్సిందిగా డిఓ గారి ఆదేశాల మేరకు ఇవాళ పాఠశాలను సందర్శించడం జరిగింది. అయితే బాధితులైనటువంటి 5గురు విద్యార్థులను చెప్తున్నారు. 5గురు విద్యార్థులు నిన్ననే వాళ్ళ తల్లిదండ్రులతో ఇంటికి వెళ్ళినట్టుగా పాఠశాల కరెస్పాండెంట్ గారు మధుకర్ రెడ్డి గారు తెలియజేశారు. కానీ ఆ విద్యార్థులతో పాటు ఆ పాఠశాల హాస్టల్లో నివాసం ఉంటున్నటువంటి పిల్లలతోని మాట్లాడటం జరిగింది. పిల్లలు ఇచ్చినటువంటి సమాచారాన్ని సేకరించడం జరిగింది. నెక్స్ట్ ఈ 5గురు పిల్లలతో కూడాను వాళ్ళ తల్లిదండ్రులతో రేపు మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయిలో నివేదికను డిఓ గారికి విద్యాశాఖకు పంపించడం జరుగుతుందని తెలియజేస్తుంది. గౌరవ డిఓ గారి ఆదేశాల మేరకు ఆర్యభట్ట స్కూల్లో జరిగినటువంటి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇటీవల తొర్రూరు పట్టణ కేంద్రంలో ఆర్యభట్ట హై స్కూల్లో విద్యార్థులు మధ్య గొడవ తారస్థాయికి చేరింది. చిలికి గాలివాన అన్నట్టు ఈ యొక్క విద్యార్థుల మధ్య గొడవ ఒక విద్యార్థి ప్రాణం మీదకి తీసుకొచ్చిందని చెప్పవచ్చు. కొంతమంది విద్యార్థులు కొట్టుకునే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి అయితే ఆ వ్యక్తికి టవళ్లతోటి ఉరి వేసి ఫ్యాన్ కు తగిలించడానికి అయితే ప్రయత్నం చేశాడని అయితే తల్లిదండ్రులు అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి పాఠశాల ముందైతే ధర్నాకు దిగారు. పాఠశాల మీద చర్యలు తీసుకోవాలని చెప్పడంతో ఈ యొక్క వార్తను ప్రచురించిన బీఆర్కే న్యూస్ ఛానల్ ను దాన్ని సుమోటగా తీసుకున్న
విద్యాశాఖ అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళైతే ఈ యొక్క ఆర్యభట్ట స్కూల్ కి అయితే వచ్చి ఆ విచారణ అయితే ప్రారంభించారు. అంటే మనం చూసుకున్నట్లయితే సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం బీఆర్కే ఛానల్ అయితే ప్రయత్నం చేసింది. ఈ యొక్క వార్తను చూసిన ఆ విద్యాశాఖ అదే విధంగా చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళైతే ఈ యొక్క ఆర్యభట్ట స్కూళ్ళకి అయితే వచ్చి ఆ విచారణ అయితే ప్రారంభించారు. విచారణ చేసిన తర్వాత ఆ పాఠశాల పైన చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆ గుర్తు తెలియని వ్యక్తి ఆ యొక్క హాస్టల్లోకి లేకుంటే ఆ పాఠశాలకైతే ఏ విధంగా వస్తాడు, పిల్లల మధ్య ఈ తారస్థాయికి చేరడంతో ఒకవేళ ప్రాణం కనుక పోయినట్లయితే పరిస్థితి ఏందనైతే విద్యార్థుల తల్లిదండ్రులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఖచ్చితంగా ఆర్యభట్ట స్కూల్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, అదే విధంగా ఆ యొక్క స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని అయితే ఇప్పటికే తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. గతంలో చూసుకున్నట్లయితే ఆ పాఠశాలలో ఉన్న బస్ డ్రైవర్ అంటే గతంలో తాగి డ్రైవింగ్ చేశాడు, యాక్సిడెంట్ జరిగింది. అదే విధంగా ఇటీవల కాలంలో భారీ వర్షాల నేపథ్యంలో ఆ బస్సు డ్రైవరు ఆ యొక్క వాగులోకి వెళ్లించడంతో అక్కడ ఉన్న స్థానిక గ్రామ ప్రజలైతే ఉటావుటిన పిల్లల్ని అయితే రక్షించారు. అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఆర్యభట్ట ఆ స్కూల్లో చైర్మన్ కానీ లేకుంటే కళాశాల యాజమాన్యం ఖచ్చితంగా నిర్లక్ష్యం వహిస్తున్నారని అయితే విద్యార్థి సంఘాలు విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆరోపణలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆర్యభట్ట చర్యలు తీసుకోవాలని అయితే విద్యార్థి సంఘాలు విద్యార్థి తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ సల్మాన్ ఫర్ ద అప్డేట్.